ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరి మాట్లాడిన మాటలకి అనామిక సార్ చాలా మంచివారు కదండి అని భాగ్యతో చెబుతూ ఉంటే రాతోడు పక్కనే ఉంటాడు. అవును, ఆయన ఎవరి గురించి అయినా కూడా ఇలాగే మాట్లాడతాడు. తప్పు లేకుండా తిడితే ఆయన కూడా అస్సలు ఒప్పుకోరు. మీ ప్రెస్లో రాతోడు ఉన్నా కూడా ఆయన కూడా ఇలాగే మాట్లాడేవారు అని భాగ్య చెబుతూ ఉంటే, పని చేసే వాళ్ళని చిత్రహింసలు పెట్టి వాళ్ళు ఉన్న ఈ రోజుల్లో వాళ్ళ ఫీలింగ్స్ గురించి ఆలోచించి వాళ్ళ వెనకాల నిల్చోబెడుతూ ఉంటాడు. ఈ కాలంలో ఇలా ఎవరుంటారు అని అమర్ గురించి చాలా గొప్పగా మాట్లాడుతూ ఉంటుంది. ఆయన విషయంలో మీరు చాలా లక్కీ అని అనామిక భాగ్యతో చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటుంది. దాంతో భాగ్య చాలా చాలా టెన్షన్ పడిపోతూ, ఏంటి రాథోడ్ ఈ అనామిక ఫీలింగ్స్ లక్కీ అని ఏదేదో మాట్లాడుతుంది, మరి అంత ఫీల్తో మాట్లాడుతుంది ఏంటి రాథోడ్ అని అనామిక అమర్ దగ్గరికి అయిపోతారు అని భాగ్యం టెన్షన్ పడుతూ చెబుతూ ఉంటుంది. నా కర్మ అని రాథోడ్ తల కొట్టుకుంటూ అక్కడి నుండి వెళ్తాడు. చీచీ, అలాంటి అమ్మాయి కాదులే అని చూస్తుంటే తెలియట్లేదా, ఈ అమ్మాయి చాలా మంచిది, నేనే అనవసరంగా ఏదేదో అనుకుంటున్నాను, ఈ అమ్మాయి చాలా మంచి అమ్మాయి అని భాగ్య తను